ఏంటి ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ మామిడికాయ పులిహోర. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా. మనం బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ నేను రైస్ని ఉడకబెట్టుకొని తీసుకున్నాను, బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. వేడివేడి రైస్లోని 1 మామిడికాయ తురుముకొని వేసుకోవాలండి. అండ్ తురుముకొని వేసుకొని ఈ రైస్లో ఇలాగ కలిపి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. 5 టేబుల్ స్పూన్ ఆయిల్, చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ పల్లీలు, 2 స్పూన్ నేను పోపులు వేసుకున్నాను. పోపులు కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. సో మనకి ఎంత బాగా ఫ్రై అయితే మనకి పులిహోర కూడా అంత టేస్టీగా వస్తుంది. అండ్ మీకు చింతపండు పులిహోర ఇష్టమా, మామిడికాయ పులిహోర ఇష్టమా, కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి 6 ఇలా వేసుకున్నాను. ఎండుమిరపకాయలు 3 కట్, స్పూన్ నెయ్యి వేసుకున్నాను. సో నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ నెయ్యి 2 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. అండ్ 1 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల మనకి పులిహోర చాలా టేస్టీగా వస్తుంది. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసి 1/2 టీ స్పూన్ సగం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని అటు ఇటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం రైసు అండ్ మామిడికాయ తురుము వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అందులోని వేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. సో అన్నీ బాగా పట్టేలాగా రైస్కి. అండ్ పులుపు గట్టా సరిపోయేలా చూసుకోండి. అండ్ నేను క్వాంటిటీ ఎంత తీసుకున్నానో కరెక్ట్గా సరిపోయిందండి. చాలా టేస్టీగా వచ్చింది అండ్ చాలా బాగుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అండి రెడీ అయిపోయింది మామిడికాయ పులిహోర. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, నోటిగా రుచిగా కూడా ఉంటుందండి. అండ్ నా ఛానల్ కానీ కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీకు చింతపండు పులిహోర ఇష్టమా, మామిడికాయ పులిహోర ఇష్టమా, కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మామిడికాయ పులిహోర అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. వంట రాని కూడా ఈ రెసిపీని ట్రై